అప్పుడే నేను దుబాయ్ ఫ్లైట్ దిగి ఇండియా వచ్చాను. మా అక్కయ్య ఊరు కారులో వెళ్తుంటే తను చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఒరే తమ్ముడు, నా డైరీ లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు నీ పెట్టెలో ఉండిపోయింది. అది ఈసారి నువ్వు ఎట్టి పరిస్థితిలో తీసుకురా. అందులో నా చిన్నప్పటి విశేషాలు ఉన్నాయి. అవును, అక్కయ్య డైరీ అడిగింది, పెట్టానా లేదా అని ఒకసారి బ్యాగ్ చెక్ చేసుకున్నాను. అమ్మయ్యా, ఉంది. ఇంతకీ ఏం రాసి ఉంటుంది ఇందులో? అంత చిన్నప్పటి విషయాలు నాకు తెలియనివి అని ఉత్సాహంగా ఒకసారి తీసి చదవడం మొదలుపెట్టాను. నాకు గుర్తుండి అవి నేను 8వ క్లాస్ చదివే రోజులు. మాదంతా పల్లె వాతావరణం కనుక బడికి వస్తూ పోతూ ఉంటే దారిలో జనం పలకరింపులు ఆప్యాయంగా ఇలా ఉండేవి. కల్మషం ఎరుగని మనుషులు వాళ్ళంతా. అమ్మాయి పద్మిజా, యాడ్ నుంచే బండించానా? మనం సమాధానం చెప్పే లోపే వాళ్ళే చేతిలో పుస్తకాలు ఉన్నాయిగా, బండించేలే అని వాళ్ళే సమాధానం చెప్పుకునేవాళ్ళు. అదే పొద్దున్నే ఎదురైతే యాడికి బడికా అని అడిగి, టైము 9 అయిందిగా, బడికే కావాలా అని మనకు శ్రమ లేకుండా చేసేవాళ్ళు. వాళ్ళు నొచ్చుకోకుండా ఒక చిన్న నవ్వు నవ్వేస్తే చాలు ముచ్చట పడిపోయేవాళ్ళు. పైగా రాధమ్మ గోరి పిల్లలకు ఎంత చదువుకున్నా గర్వమే లేదబ్బా, ఎంత బాగా పలకరిస్తారో అని వాళ్ళేవో సర్టిఫికెట్ ఉదారంగా ఇచ్చేవాళ్ళు. అలా నేను బడికెళ్ళే దారిలో ఆదినారాయణ కొత్తగా వచ్చాడు. పెళ్ళాం పిల్లలు వాళ్ళ సొంతూరులో ఎక్కడో ఉండేవారు. పిల్లల చదువు చెడిపోతాయని వాళ్ళని ఊరు కదల్చకుండా తనకు తోడుగా వాళ్ళమ్మని తెచ్చుకున్నాడు. నాకు గుర్తుండి వాళ్ళది రాయలసీమలో ఏదో పల్లెటూరు. వడ్రంగం పని, తలుపుల మీద నగిషీ పని బాగా చేసేవాడు. 50 ఏళ్ల వయసులో నడిమి వయసుకి వృద్ధాప్యానికి మధ్య ఉండేవాడు. తల్లికి దాదాపు 70 ఏళ్ల వయసు ఉండేది. సన్నటి రెవట లాంటి మనిషి, సన్నటి అంచున్న బరువైన ఖద్దరు తెల్ల చీరలు కట్టుకునేది. చెవులకు తెల్ల రాళ్ల కమ్మలు మెరుస్తుండేవి. వెనకమాల వసారాలో కట్టెల పొయ్యి ఊదుతూ కనిపిస్తూ ఉండేది. ఎప్పుడు ఏదో ఒకటి మండుతూ ఉండేది. వచ్చే పోయే దారిలో ఓ రోజు ఆదినారాయణ తల్లి నన్ను కేకేసి, అమ్మాయి ఏ క్లాసు చదువుకుంటున్నావు అని పలకరించింది. అప్పటి నుంచి రోజు నవ్వుతా పలకరించేది. బడికి పోయేటప్పుడు పెరట్లో పూసిన పచ్చ కనకాంబరాలో, డిసెంబరు పూలో ఏదీ దొరక్కపోతే ఎర్రని ముద్ద మందారమో ఇచ్చేది. వంకుల జుట్టు నాకెంత ఇష్టమో, తలలో పెట్టుకో బాగుంటుంది, అటు తిరుగు నేనే పెడతా అని బొకే అంత లావున్న ముద్ద మందారం నా తలలో పెట్టేసేది. అసలే మా అమ్మ గట్టిగా లాగి 2 జళ్ళేసేది. బిర్రుగా బిగించి చివర ఎర్ర రిబ్బన్లో తెల్ల రిబ్బన్లో కట్టి పైకి మడత పెట్టి కుచ్చు వేసేది. దానికి తోడు మా ఇంట్లో పూలు మాల కట్టి పెట్టేది. ఇన్ని మూసేది చాలక అవ్వ పెట్టే పూలు నా సామిరంగా పూల మోపు నెత్తిన పెట్టుకున్నట్లు ఉండేది. ఏ మేకలన్నా వెంట పడతాయేమోనని భయంగా దిక్కులు చూస్తూ వెళ్ళేదాన్ని. ఓ రోజు బడికి పోతుంటే పూలతో బాటుగా అనపగుగ్గిళ్ళు పొట్లం కట్టి ఇచ్చింది. బాగుంటాయి తిను అంటూ. నేను మొహమాట పడుతుంటే, మేం కూడా నీసు తినలే మీలాగే, నువ్వు బామ్మర్ల అమ్మాయివి, నాకు తెలుసు తినమ్మా బాగుంటాయి అని మొహమాట పెట్టేసింది. బడికి పోయేదాకా చేతిలో పట్టుకుని అక్కడ మా ఫ్రెండ్స్కి పంచేసా. అక్కడ వాళ్ళందరూ అబ్బా భలేగున్నాయబ్బా అంటుంటే ఆఖరణ
2 గింజలు నోట్లో వేసుకున్నా. ఎంత బాగున్నాయంటే, అయ్యో అందరికీ పందేరం చేసినందుకు నాకు 2 మిగిలాయి అని ఫీల్ అయ్యా. అలా అనప గుగ్గిళ్ళతో మొదలైన మా స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగింది. ముసలమ్మ ఒకరోజు కేకేసి, సద్దబూర్లు చేసా తినమ్మాయా అంటూ ఇచ్చిన సద్దబూర్లు తింటూ బడికెళ్ళిన నేను వచ్చేటప్పుడు ఆదినారాయణ ఇంటి ముందు జనం గుమిగూడి ఉంటే ఏమైందబ్బా అని తొంగి చూస్తే గడ్డి మీద పడుకోబెట్టిన ముసలమ్మ శవము, తల కింద వెలుగుతున్న దీపము కనిపించాయి. పాపం ముసలమ్మకి గుండెపోటంట. అన్నం తింటానే పొలమారి పక్కన పొయ్యకాడే పడిపోయిందంట అని జనం చెప్పుకుంటుంటే విని, పాపం ముసలమ్మ అనుకుంటూ ఇంటి దారి పట్టేశాను. ఆదినారాయణ కూడా వాళ్ళమ్మ శవాన్ని తీసుకుని వాళ్ళ ఊరెళ్ళిపోయి నెలకు తిరిగొచ్చాడు. నేను బడికి పోతూ వస్తూ వెనక వసారా వంక కాలిపోయే వంక చూస్తూ వెళ్ళేదాన్ని. ముసలమ్మ పెట్టిన పప్పుండలు, సద్దబూర్లు, గుగ్గిళ్ళు తలుచుకుంటూ అయ్యో పాపం అనుకునేదాన్ని. అంతటితో అయిపోతే కథేముంది? అసలు కథ మొదలయ్యింది ఇక్కడే. ఆ సంవత్సరం పరీక్షలు రాసి సెలవులకి హైదరాబాద్ అక్కయ్య దగ్గరికి వెళ్ళొచ్చా. చార్మినారు, సాలార్జింగ్ మ్యూజియము, ట్యాంక్ బండు అన్నీ చూసి ఫ్రెండ్స్ అందరికీ వర్ణించి మరీ చెప్పాలని ఉబలాటపడ్డా. స్కూళ్ళు తెరవడానికి ఇంకో 2 రోజులుంది. బోలెడు సెలవులు ఎంజాయ్ చేసి తిరిగి స్కూల్కి వెళ్ళటం భలే బాగుంది. కొత్త పుస్తకాలు, వాటికి అట్టలు వేసుకోవడం, కొత్త కాంపాస్ బాక్సులు, అంతా సందడి, అదో సరదా. ఇంతలో మా ఊళ్ళో ఏంజల్ టాకీస్కి ఓ సినిమా వచ్చింది. ఆంధ్రాలో అంతా ఆడాక అప్పుడు కానీ మా ఊరికి సినిమాలు వచ్చేవి కావు. కానీ ఇది రిలీజ్ సినిమా భలే ఉందని టాక్. జంతువులు, దయ్యాలు చూసొచ్చిన ఫ్రెండ్స్ కథలుగా చెప్పి ఊరించడం వగైరా. ఇక్కడ విషయం చెప్పాలి. మా ఇల్లు ఊరికి దూరంగా ఉండేది. దారిలో కాలేజీ దాటగానే 3 చింత చెట్లు, తరువాత పెద్ద శ్మశానం. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ. అంటే సమాధులు అవి ఉండేవన్నమాట. మా ఇల్లు దాటగానే రోడ్డుకు 2వ పక్క ఇంకో శ్మశానం. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. అంటే అది దహనం చేసేదన్నమాట. అలా ఉండేవి. అప్పుడప్పుడు చితిమంటలు మా ఇంటి దాకా కనపడుతూ ఉండేవి. మాకు అసలు భయం తెలిసేది కాదు. ఏంది దాకయ్య, భయం లేదా? శ్మశానం చూస్తే భయం లేదా? చితిమంటలు చూస్తే భయం లేదా? ఇక్కడ గుండె 102 కొడుతుంది అక్కయ్య నీ డైరీ చదివి. ఏదో చిన్నప్పుడు ఈసేసాలంటే ఏ బెల్లం ఉండలో కజ్జికాయలో తింటూ ఎవరు అవి కొట్టేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుని ఇప్పుడు పెద్ద అయ్యాక మొట్టికాయ కొట్టడానికి రాసుకున్నవేమో అనుకున్నాను. ఓరి బాబో, ఏంది దాకయ్య, భయం వేసిపోతుంది. చలి జ్వరం వచ్చేస్తుంది దాకయ్య నీ డైరీ చూస్తూ ఉంటే. ఇంకా ఏం రాసిందో ఏంటో. ఆంజనేయ, వీరాంజనేయ చదవాలా వద్దా? కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం. ఆ నాటకానందో నేను ఆట బొమ్మలం, కీలు బొమ్మలం. కనపడని చెయ్యి కాదు నడిపేది నాటకం. కనపడుతూ నువ్వు నేనే ఆడుతాము బూటకం. కనపడని చెయ్యి కాదు నడిపేది నాటకం. కనపడుతూ నువ్వు నేనే ఆడుతాము బూటకం. ఏంది ఇది? అసలే మా అక్కయ్య డైరీ చదివి భయం వేసి చచ్చిపోతుంటే కనబడిన చెయ్యి, కనిపించే చెయ్యి అంటూ ఆ పాటలేంది? ఆంజనేయ స్వామి దండకం ఏదో ఉంటే పెట్టరా అదే. ఏంది ఇది అక్కయ్య? ఇప్పుడు చదవాలా చదవకూడదు తెలియట్లేదే.
అకియా నువ్వు తెమ్మనేది డైరీయా డ్రాకులానా? అయ్యి బాబోయ్, ఇదేంది బాబు ఇంత భయం వేస్తుంది. అటు పక్కేమో ఒక శ్మశానం, ఇటు పక్క ఇంకో శ్మశానం. ఒక దాంట్లోనేమో చితి మంటలు రావు, ఇంకో చోటేమో దీని దుంపదగా అమెరికాలో లావా పర్వతం బద్దలైనట్టు ఆ సితిమంటలు అలా వస్తా ఉంటే అది మామూలు ఆటేనట మా అక్కయ్యకి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఏంటో ఇంకా ఏం రాసిందో చదవకుండా ఉండలేకపోతున్నాను. చదువుతాను, కనీసం ఏమైనా ఆంజనేయ స్వామి, అమ్మకి తల్లి కనకదుర్గ ఆ మాటలైనా కనిపిస్తాయేమో. అమ్మను గొడవ పెట్టి ఫ్రెండ్స్తో ఆ సినిమాకు వెళ్ళాను. వెళ్ళావా తల్లి? సినిమాకు కూడా వెళ్ళావా? సినిమా భలే ఉంది, బాగుంటుందమ్మా. నీకే సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. అవన్నీ చూసి ఇదిగో ఇలా డైరీలో రాసి మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి నీకు ఇంకా బాగుంటుంది. హాల్లో అంతా నవ్వుతూనే ఉన్నాం. దెయ్యాలు పొయ్యలో కాళ్ళు పెట్టి దెయ్యాలు పొయ్యలో కాళ్ళు పెట్టి వంట చేయడం అక్కో బాబు ఎక్కువై. హీరో తాబేలులాగా పోవటం ఇవన్నీ భలే థ్రిల్లింగ్గా అనిపించాయి. ఏంది దాకయో, ఏం థ్రిల్లింగు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందిగా, అది జగన్మోహిని సినిమా. సినిమా సంగతి బాగానే ఉంది అక్కయ్య, కానీ నువ్వు రాసే విధానమే భయంతో సలి పుట్టిస్తోంది అక్కయ్య. బయటికి వచ్చాక అందరం కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాం. మా ఫ్రెండ్ అన్నపూర్ణ నాకైతే భలే భయమేసిందే అన్నది. దాన్ని అందరం ఎక్కిరించాం. వాళ్ళు తమాషాకి తీశారు. దెయ్యాలు లేవన్నాను నేను. బతికించేవు అక్కయ్య, కనీసం ఈ విధంగానైనా నాకు కొంచెం ధైర్యం పోసేవు. ఇంకో ఫ్రెండ్ శ్రీదేవి ఊరుకోకుండా ఖచ్చితంగా ఉన్నాయి, మా ఊళ్ళో ఒక ఆమె చనిపోయిన కోడలికి దయ్యమై పట్టింది తెలుసా అంది. ఏమే శ్రీదేవి అక్కయ్య అయిందనుకుంటే నువ్వేటే మధ్యలో? అప్పుడు నేను మాట మారుస్తూ కోడల మీద అత్తకి కోపం ఉండి పట్టిందేమోలే అన్నా. ఇంకో ఫ్రెండ్ కృష్ణవేణి మా ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయి పక్కింటి ఆయనకు దయ్యమై పట్టాడు తెలుసా. అప్పటిదాకా ఆవిడ మొగుణ్ణి కొట్టేది, దయ్యం పట్టాక అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో. అతనే రోజు పెళ్ళాన్ని కొడుతున్నాడు. పాపం ఆవిడ తాయెత్తులు అవి కట్టిస్తా భూత వైద్యుల చుట్టా తిరుగుతా ఉంది అని చెప్పింది. వాయమ్మో, కృష్ణవేణి శ్రీదేవి అయిందనుకుంటే నువ్వేంటా మా మధ్యలో? నడుచుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాక చివరికి నేను మా ఇల్లు దూరం కనుక ఒక్కదాన్నే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంటే 3 చింత చెట్ల దగ్గరికి రాగానే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న నాకు భయం వేసింది. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. అక్కయ్య నీకేంటి అక్కయ్య, నీకే భయం వేసిందంటే నీ తమ్ముడు ఇంక నా సంగతి ఎవరికి ఎరుక? ఓహో ఆంజనేయ స్వామి, వీరాంజనేయ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న నాకు భయం వేసింది. ఎందుకంటే అవి దింపుడు కళ్ళం చెట్లు. అంటే వాటి కింద శవాన్ని దించి చెవిలో ఏదో చెప్పేవాళ్ళు. ఊరు నాయనోయ్, అయ్యో ప్రాణం మిగులుంటే లేచి కూచుంటారని ఈ తతంగం మేము అప్పుడప్పుడు చూసేదే, కానీ భయమేసేది కాదు.
ఊరి నాయనో అకియో, ఇన్ని తతంగాలు చూసినావా నువ్వు చిన్నప్పుడే? తలంచుకొని గబగబా నడుస్తూ ఉంటే కను చీకట్లో సమాధులు కాస్త భయం కలిగించినాయి. అకియో 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 అకియో, ఇంక నేను చదవలేను అకియో. అయ్యి బాబోయ్ అకియో, నీకే భయం అంటే ఇంక నేనేడ్చేసేది అకియో. వెనక్కి తిరిగి చూడకుండా ఇల్లు చేరి గబగబా స్నానం చేసి కూర్చున్నాను. అమ్మయ్యా అక్కయ్య, ఇంటికి వచ్చినావా? మంచిది. ఇప్పుడైనా 4 ముక్కలు మంచివి చెప్పక్కయ్య. సినిమా ఎలా ఉంది అంటే అవును కాదనకుండా తలుపేశాను. నా భయం మాత్రం మా అన్నయ్య కనిపెట్టేశాడు. ఇంకా ఆట పట్టిస్తాడని గంభీరంగా ఉన్నా. రాత్రిపూట అన్నాలు తిన్నాక ఎవరి కంచం వాళ్లే కడగాలని మా అమ్మ రూలు మా ఇంట్లో. మన భయం బయటపడకుండా గబగబా ముందు తినేసి ఎవరు తొట్టి దగ్గరికి వెళతారా అని ఎదురు చూసేదాన్ని. అక్కలెవరన్నా లేవంగానే గబగబా వాళ్ళతోటి వెళ్ళి కంచం కడిగేసేదాన్ని. అలా వారానికి మామూలు మనుషుల్లో పడుతుండగా జరిగింది ఆ సంఘటన. నన్ను గడగడ వణికించిన సంఘటన. అక్కోయ్, ఇంక నా వల్ల కాదు అక్కోయ్. ఏమి సంఘటన, ఏం గడగడలాడించింది? నువ్వే వణికిపోయావంటే ఇంక నా సంగతి ఏటక్కయ్యా? మా ఊళ్ళో ఒక పడుచుంది, ధైర్యం అంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుచుంది, ధైర్యం అంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. చెమచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ చెమచక్క 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 హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ హోయ్ భలే 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 భలే. ఏందబ్బయ్యా, నీ దగ్గర దెయ్యం పాటలు తప్ప దేవుడు పాటలు లేవా? అసలే మా అక్కయ్య డైరీలో దెయ్యాలతో చచ్చిపోతుంటే మా ఊళ్ళో దెయ్యం ఉంది, మా ఊళ్ళో దెయ్యం ఉంది అంటూ ఈ పాట ఏంటి అబ్బయ్యా? కొత్త క్లాసు కొత్త పాఠాల మోజులో పడి నెమ్మదిగా దెయ్యం సంగతి మర్చిపోయా. నెల గడిచింది. మొదటి యూనిట్ పరీక్షలు దగ్గర పడ్డాయి. అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ పాఠమే కనుక ఇబ్బంది లేదు. మనకు గొంతు పట్టేసేది ఏమైనా ఉందంటే మ్యాథ్సే. మిగతావన్నీ అలవోకగా రాసేసినా అదొక్కటి అంత ఈజీ కాదు. అయినా ఎలాగోలాగా 25-15 తెచ్చుకునేదాన్ని. అలాగే ఓ రోజు స్కూల్కి వెళ్తూ ముసలమ్మని తలుచుకుంటూ ఆదినారాయణ ఇంటి వైపు చూశా. వెనక వసారాలో నిండుగా కప్పేసిన పొయ్యి, అందులోంచి పొగ. ఆ పొగలో తగ్గుతూ పొయ్యోదుతున్న ముసలమ్మ. అకోయ్ అకోయ్, ఏంటి అకోయ్, చక్కగా ఏదో స్కూలు క్లాసు కొత్త పాఠాలు అని మొదలెట్టావు, బాగానే ఉందనుకుంటే ఈ పొగ ఏంటక్క, ఆ పొయ్యి ఏటి, ఆ నారాయణమ్మ ఏటి, నిజంగా చూసినావా లేదా నన్ను భయపెట్టడానికి రాసినావా? అయ్య బాబోయ్, ఏంది ఈ పొగ ఏంది? పొగలో దగ్గుతూ పొయ్యూదుతున్న ముసలమ్మ. బాబోయ్ అక్కోయ్ అక్కోయ్ అక్కోయ్, ముసలమ్మ చచ్చిపోయిందిగా, మరి నాకు కనబడుతుందేమిటి అంటే నేను చూస్తున్నది ముసలమ్మ దయ్యాన్నా? అక్కోయ్ అక్కోయ్, చూసింది దయ్యానేనా? సరిగా చెప్పక్క. ఏంటో సగం రాస్తున్నావు సగం కప్పేస్తున్నావు. ఈ పొగలు ముసలమ్మలు నారాయణమ్మలు మనకి ఎందుకక్క? ఆ స్కూలు పాఠాలు ఏవో మంచిగా రాసుకుంటే సరిపోయేది కదా. నా కాళ్ళ కింద భూమిలో ఏదో పెద్ద
పెద్ద భూకంపం వచ్చినట్లు నా కాళ్ళు గచగచా వణుకుతున్నాయి. గుండె 100 మైళ్ళ స్పీడ్తో 1000 మైళ్ళు పరిగెట్టినట్లుగా రైలు ఇంజన్లా ఢమఢమా కొట్టుకుంటోంది. డీజేలో డ్రమ్ముల శబ్దంలా అదిరిపోతూ నా చెవులకు తెలుస్తోంది నా గుండె చప్పుడు. నా అవయవాలన్నిటికీ పక్షవాతం లాంటి రోగమేదో వచ్చినట్లు పనిచేయడం మానేశాయి. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం ఇంకా మెదడు దాకా చేరకుండా మెదడు స్ట్రక్ అయిపోయినట్లుంది. నిలువు గుడ్లు పడి రెప్ప అల్లాడటం లేదు. అకోయ్ అకోయ్ ఏందకోయ్, డీజేల్ ఏంటి, ఆ స్ట్రక్ అయిపోయిందంటూ ఆ ఇంగ్లీష్ పదాలేంటి, అచ్చ తెలుగులో ఏదో చక్కటి 4 మాటలు రాయొచ్చు కదా. అయ్యో బాబోయ్ అక్కోయ్, భయం వేసేస్తోంది. ఏంటి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుందా? నీకే భూకంపం వస్తే ఇంక ఈ కారులో ఉన్న నాకు ఏమైకం కప్పేస్తోంది అక్క. గజగజ వణుకుతున్నాయి నీ కాళ్ళు అంటున్నావు, నాకు మొత్తం ఒళ్ళే వణికిపోతోంది అక్కాయ్. అక్కాయ్ అయ్య బాబోయ్, అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలీదు. బహుశా నిమిషాలో యుగాలో నా ఆలోచనకు అందటం లేదు. అట్లా నిలబడ్డ నన్ను సాంబమ్మ గొడ్లు తోలుకొని పోతూ పలకరించింది. అమ్మాయి ఏడికి బడికా, జరుగు జరుగు బర్రె కొమ్మె తగులుద్ది అంటూ ఒక్కసారి చైతన్యంలోకి వచ్చి గబాలన్న పక్కకు గెంతుతూ నారాయణ ఇంటి వైపు యథాలాపంగా మళ్ళీ చూసా. అక్కడ పొయ్యి కనిపిస్తోంది, పొగ కనిపిస్తోంది, కానీ ఎవరు లేరు. కాసేపు అర్థం కాలేదు. ఊళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఒక్క పరుగున 2 కిలోమీటర్లు బళ్ళోకొచ్చి పడిందాకా వణుకు తగ్గలేదు. మనం భయపడ్డామని తెలిస్తే పరువు తక్కువ. అందుకే సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నం చేశా. అందరితో ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుతూ నవ్వుతూ మధ్యాహ్నం దాకా ఎలాగో అలాగ గడిపేశా. కానీ మధ్యాహ్నం బాక్సులు తీసి అన్నాలు తింటుంటే మా ఫ్రెండ్ అన్నపూర్ణ కనిపెట్టేసి అడిగింది, ఏందబ్బా ఒంట్లో బాగలేదా, ఎదుగు ఉన్నావు అని. ఇంకా ఉండబట్టలాగా అడిగా, ఓసే అన్నపూర్ణ నిజంగా దెయ్యాలు ఉన్నాయంటావా అని. అది గబగబా అవునని తల ఊపింది. ఓసే అన్నపూర్ణ, నువ్వు ముందరి నుంచి అక్క కన్నా ఎక్కువ భయపెట్టేస్తున్నావే, దెయ్యాలు ఉన్నాయా ఉన్నాయని. ఇంతలో కృష్ణవేణి, ఓ ఎందుకు లేవు, బోలెడు దెయ్యాలు, కొరివి దెయ్యాలు, భూతాలు, పిశాచాలు చాలా రకాలు ఉన్నాయి అంది. కృష్ణవేణి నువ్వేందే దెయ్యాలు కొరివి దెయ్యాలు అంటే అన్నాను అర్థం కాక. కొరివి దెయ్యాలు అంటే రాత్రిపూట తిరుగుతాయి, ఎర్రగా నిప్పుల్లాంటి కళ్ళు వేసుకుని అంత దూరానికి వాటి కళ్ళు మండే నిప్పుల్లాగా తెలిసిపోతాయి అంది. ఓ అమ్మో, దెయ్యాల విషయంలో వీళ్ళకి నాకంటే నాలెడ్జ్ బాగా ఉంది అనుకున్నా. అక్కోయ్ నీకన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఏంటక్క, వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ తక్కువ, ఇదిగో ఈ దెయ్యాల నాలెడ్జ్ ఎక్కువ. ఆ శ్రీదేవి అన్నపూర్ణలతోటి ఎందుకు తిరుగుతున్నావు అక్క? శ్రీదేవి ఊరుకోకుండా, అవి నేలకు బెత్తుడెత్తున గాల్లో తేల్తాయి, మనం కానీ గమనించామంటే కాళ్ళు వెనక్కి తిరుగుంటాయి. కొన్ని దెయ్యాలైతే ఒంట్లో మాంసమంతా కుళ్ళిపోయి భయంకరంగా ఉంటాయి అంది. ఒసే శ్రీదేవి, ఏందే నువ్వు చికెన్ మటన్ షాప్కి వెళ్ళి అక్కడ ఏదో పార్సిల్ చేసి తెచ్చుకున్నట్టుగా చెప్తున్నావు. దెయ్యాలు ఎలా ఉంటాయో, అవి మాంసంతో ఎలా కుళ్ళిపోయి ఉంటాయో భయం లేదే? కానీ మా కబుర్లు వింటున్న రాజ్యం అది ఇంగ్లీష్ సినిమాల్లో, మన సినిమాల్లో అలా కాదు. దెయ్యాలు పొగలాను, ఆడదెయ్యాలైతే తెల్ల చీరలు కట్టుకుని మ్యాచింగ్గా ముత్యాల నగలు మల్లెపూలు పెట్టుకుని లిప్స్టిక్ మరీ వేసుకుని మ్యాక్సీలు గట్రా వేసుకుని గాల్లో తిరుగుతా పాటలు పాడుతూ ఉంటాయి. మగదయ్యాలైతే టైట్గా ఉండే తెల్ల ప్యాంట్లు వేసుకుని సాధారణంగా తల లేకుండా ఉంటాయి అంది. ఆ దెబ్బతో నాకైతే అన్నం ముద్దతో పాటు గుండె కూడా జారి కడుపులో పడిపోతున్న ఫీలింగ్, భయానికి కడుపులో తిప్పి వాంతి వస్తున్న ఫీలింగ్. ముచ్చట్లు ముందుకెళితే ఇంకేం వినాల్సి వస్తుందో అనుకుంటూ గబగబా లేచేశాను.
అన్నం ముందు నుంచి. క్లాసులో నా పని బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంటు అయిపోయింది. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని కోట. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు నోచని కోట. పగిలిన నా గుండెలలో, పగిలిన నా గుండెలలో రగులుతున్న రాగం ఈ పాట. ఇది పువ్వులు పూయని తోట, ప్రేమకు నోచని కోట. ఏందభయ్యా, దెయ్యం పాటలు వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? అదేదో పువ్వుల పాట పెట్టేవనుకున్నాను, ఇది కూడా దెయ్యం పాట లెక్క ఉందే. వీరాంజనేయ, శ్రీ ఆంజనేయ. ఏటో ఈ ప్రయాణం ఎంతకీ అవ్వట్లేదు, ఈ డైరీలో ఉన్న విషయాలు కూడా ఎంతకీ సమజవ్వట్లేదు. ఏందాకయ్యా, భయపెట్టడానికి రాసావా? ఏందాకయ్యా, ఏవో భక్తి గీతాలు రాసుకున్నావేమో తెమ్మన్నావు అనుకున్నాను, నన్ను భయపెట్టడానికే తెమ్మన్నట్టున్నావే. చదువుతాను, ఏం చేస్తాను, ఇల్లు వచ్చేదాకా చదువుతాను. వాళ్ళు చెప్పినట్లు ఎన్ని రకాల దెయ్యాలున్నాయో కదా, వాటిలో నేను చూసింది ఏ రకం దెయ్యం నాకే ఎందుకు కనిపించింది? వంకుల జుట్టంటే ఇష్టం అని చెప్పిందిగా, దానికోసమా? నా ఆలోచనలు తెగటం లేదు. 4 గంటలకు బడైపోతే 6 దాకా వాలీబాల్ ఆడేదాన్ని. ఆ రోజు బెల్ల కొట్టంగానే ఇంటి దారి పట్టాను. 3 చింత చెట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు ఏదో శవాన్ని దింపినట్లుగా అక్కడంతా పూలు తలంచుకొని గబగబా పూతుంటే సమాధుల వెనక నుంచి ఎవరో నవ్వుతున్నట్టు కిక్కి అంటూ సవ్వడి. ఇదేందక్కయ్యా, ఆఖరికి అక్కడ వచ్చే శబ్దాలు కూడా అక్షరాల్లో రాసేసి భయపెట్టేస్తున్నావు. ఎర్రగా నిప్పుల్లాంటి కళ్ళు వేసుకుని అంత దూరానికి వాటి కళ్ళు మండే నిప్పుల్లాగా తెలిసిపోతాయి. ఇంట్లోకి వచ్చి గబగబా సందె కసువులు చిమ్మేసి స్నానం చేసేసా. ఎందుకంటే మా ఇంట్లో అప్పటికింకా కరెంటు దీపాలు లేవు. అక్కయ్య ముగ్గుతో చిమ్నీలు లాంతర్లు తుడిచి వెలిగించింది. చిమ్నీ పెట్టుకుని చదువులకు కూర్చున్నాం. ఆ రోజు నా భయానికి తగ్గట్టు చితిమంటలు కూడా కనపడుతున్నాయి. అక్కోయ్ నువ్వు ఏం మర్చిపోయినా ఈ చితిమంటలు రాయడం మట్టుకి మర్చిపోవట్లేదక్క. కొరివి దెయ్యంలా ఇందాక చింత చెట్ల కింద కనబడిన పూల తాలూకు ఆసామియే అనుకుంటా. చిమ్నీకి ముందైతే వెలుతురుంది కానీ మా వెనకాల పరుచుకున్న కారు చీకటి, వీపు వెనకాల చీకట్లో ఎవరో నుంచున్న అనుమానం. ముసలమ్మ అంతంత గుడ్లేసుకుని నన్నే చూస్తున్నట్లు అనిపిస్తోంది. సాంఘిక శాస్త్రం పుస్తకంలో సవానా గడ్డి భూములు బదులుగా శవాలా గడ్డి భూములా అని చదువుతుంటే అక్కయ్య మొట్టికాయ వేసింది. అక్కయ్యో ఏటక్కయ్య, సవానా అని ఉంటే శవాలు అని చదివేవా? శభాష్ అక్కయ్య, చదివావు. ఆ విషయం కూడా ఇక్కడ రాసి నన్ను ఎందుకు భయపెడుతున్నావు అక్కయ్య? అక్కయ్య మొట్టికాయ వేసింది. అదే సందని అలిగి ఇంట్లోకి వెళ్ళిపోయా. మధ్యాహ్నం అన్నం సరిగా తినలేదుగా, ఆకలేసి ముందే తినేసి పడుకుండిపోయాను. పడుకున్న ఆలోచనలు తెగటం లేదు. అసలు దెయ్యాలు గాల్లో ఎందుకు తిరుగుతాయి? తెల్ల చీరలే ఎందుకు కట్టుకుంటాయి? వాటికి జాకెట్లు మ్యాక్సీలు ఎవరు కుట్టిస్తారు? కాళ్ళు మనలా ఎందుకుండవు? అవి లిప్స్టిక్లు గట్రా ఎక్కడ షాపింగ్ చేస్తాయి? వాటికి వేరే దెయ్యాల కొట్లు ఉంటాయా? ఇంతకీ పొద్దున్న
పొగలో నాకు కనిపించిన ముసలమ్మ దెయ్యం కొరివి దెయ్యమా, మామూలు దెయ్యమా? మనలో బ్రాహ్మలు, కోమట్లు, కమ్మ, రెడ్డి కులాలు ఉన్నట్లు వాటిలో కూడా భూతాలు, ప్రేతాలు, దెయ్యాలు, కొరువు దెయ్యాలు ఉన్నాయా? ఇంతకీ పొద్దున్న నేను చూసిన దెయ్యం కాళ్ళు వెనక్కి తిరుగున్నాయా? కూర్చుని ఉంది కదా, చూడలేదే? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు పుడుతున్నాయి. కంటి మీదకు నిద్ర రావటం లేదు. అక్కయ్య, ఎలా అవుతుంది అక్కయ్య? నువ్వేమన్నా రామాయణం, భాగవతం పఠనం చేస్తున్నావా? కంటి మీద కునుకు రావడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ దెయ్యం కబుర్లు ఏంటి అక్కయ్య ఈ డైరీలో? తెల్లారి మామూలుగా బడికి వెళ్తున్న ముసలమ్మ ఎదురొచ్చి, ఇదిగో అమ్మాయి, సద్ద బూరెలు, ఆనప గుగ్గిళ్ళు తిను అని చేతిలో పెట్టింది. వద్దు, నేను తినను, నువ్వు దెయ్యానివి అని పారిపోతున్నా. ఆ వెనకాలే గాల్లో ఎగురుకుంటూ వచ్చి, నేను దెయ్యాన్నా, నేను దెయ్యాన్నా, నేను దెయ్యాన్నా, ఎవరు చెప్పారు అంటూ తాటికాయాలంతా ఎర్రటి కళ్ళేసుకుని నా మీదకి వచ్చింది. కాళ్ళ వైపు చూసా, వెనక్కి తిరిగే ఉన్నాయి. అక్కోయ్ అక్కోయ్, నిజంగానే చూసేసినావా? నువ్వు దెయ్యానివే అని చేతిలో బూరెల వైపు చూసా. అవి రెండు కప్పలై చేతిలోంచి ఎగిరాయి. అయ్యబాబోయ్ అక్కయో! అనపగుగ్గిళ్ళ పొట్లం విప్పా. అవి బుద్ధింకలై కిందకి జారుతున్నాయి. వామ్మో, నువ్వు దెయ్యానివే, నువ్వు దెయ్యానివే! గట్టిగట్టిగా అరుస్తున్నా నా వీపుని ఒక్కటి చరిచి నిద్ర లేపింది మా అమ్మమ్మ. ఏమిటి అరుపులు? పీడకల ఏమైనా వచ్చిందా అంటూ. అమ్మమ్మోయ్, నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, పద అని మా అమ్మమ్మను తోడు తీసుకుని బాత్రూమ్కి వెళ్ళొచ్చి అమ్మమ్మ పక్కనే దూరి పడుకున్నా. పిల్ల ఏదో భయపడిందమ్మా అనుకుంటూ మా అమ్మమ్మ హనుమాన్ చాలీసా చదువుతూ నా వీపు నిమురుతూ పడుకుంది. అక్కయ్యో, నీకంటే అమ్మమ్మ అప్పుడు హనుమాన్ చాలీసా చదివి పడుకోబెట్టింది. ఇక్కడ నేను జర్నీలో ఉన్నాను అక్కయ్య. ఈడు చూస్తే దెయ్యాల బాటలు పెడుతున్నాడు కారులో. మేమేం చేసేది అక్కయ్య? రాత్రి వచ్చింది కలే, కానీ నిన్న ముసలమ్మను చూసింది మాత్రం నిజం. ఈరోజు కూడా తలంచుకుని భయం భయంగానే బడికి బయలుదేరా. ఆదినారాయణ ఇంటి దాకా వచ్చాక నడక వేగం ఇంకా పెంచా. ఇంతలో ఆదినారాయణ అమ్మాయి అని కేకేశాడు. తలెత్తి చూస్తే ఆదినారాయణ. ఆయన వెనకాలగా వంటింటి వసారాలో పొగలో నిలబడి నా వైపు నవ్వతా చూస్తూ చేతులూపుతున్న దెయ్యం ముసలమ్మ. నా పై ఊపిరి పైనే పోయినంత పనైంది. ఈటకియా, పై ఊపిరి పైనే పోయిందా? ఇక్కడ కారులో నా ఊపిరి నాకు అసలు ఆడట్లేదు అక్కయ్య. పై ఊపిరి పైనే పోయిందని ఎంత చక్కగా చెప్తున్నావు అక్కయ్య. ఆ దెయ్యం అతనికి కనిపిస్తున్నట్లు లేదు, నాకే కనిపిస్తోంది. అతను మామూలుగానే ఉన్నాడు. ఆదినారాయణ పలకరిస్తున్నా వినిపించుకోకుండా ఒకటే పరుగు. బళ్ళోకి వచ్చాక ఇంకా ఆపుకోలేక భయంగా ఆ రోజు ఫ్రెండ్స్కి చెప్పేశా ముసలమ్మ దెయ్యం సంగతి. అందరూ జాలిపడి తలంటి పోసుకున్నాక కాటుక పెట్టుకోకపోయినా మిట్ట మధ్యాహ్నం సమాధుల దగ్గరికి పోయినా దెయ్యాలు మన వెనకే మన ఇంటికి వస్తాయని చెప్పి దేవుడి విభూది పెట్టుకోమని, అమ్మవారి కుంకుమ పెట్టుకోమని సలహాలు ఇచ్చారు. మా ఫ్రెండ్ అన్నపూర్ణ మధ్యాహ్నం పడుతూ లేస్తూ ఇంటికెళ్ళి చిన్న తావీజు కూడా తెచ్చిచ్చింది. ఎలాగో అలాగా ఇంటికొచ్చి తీరిగ్గా ఆలోచించా, ఒకవేళ ముసలమ్మ చనిపోలేదేమో, ఏ దింపుడు కళ్ళం దగ్గరో తిరిగి బతికిందేమో అని డౌట్ వచ్చి మా పనమ్మాయి నాగేంద్రాన్ని అడిగా. నారాయణ వాళ్ళమ్మ చనిపోయింది కదా అని. అవునమ్మా, హఠాత్తుగా చనిపోయింది ముసలమ్మ. ఒక్కడే వండుకుంటున్నాడు పాపం, 4 రోజుల కిందట పలకరించా అంది. నా వెన్నులో వణుకు ఇంకాస్త ఎక్కువైంది. మర్నాటి రోజు కనుబొమ్మల మధ్య ఎర్రగా పెద్ద కుంకుమ బొట్టు, దానికి పైన నుదుటి మీద అడ్డంగా విభూది బొట్టు పెట్టుకున్న. అన్నపూర్ణ ఇచ్చిన తాయెత్తు పిన్నీస్తో మెల్లో గొలుసుకి కట్టుకున్నా. కళ్ళకి బాగా కాటుక దట్టించా. అరికాళ్ళలో కూడా 2 కాటుక చుక్కలు పెట్టుకున్నా. మా అమ్మ చెప్పింది, మరి అరికాళ్ళలో కాటుక చుక్కలు పెట్టుకుంటే దెయ్యాలేమీ చేయవని. ఇంట్లో వాళ్ళు ఆ బొట్లేమిటి అంటే పరీక్షల్లే అని కసురుకున్నా. అక్కోయ్, నీ దగ్గర చాలా విశేషాలు ఉన్నాయక్క. భయపడతావు,
అంతలోనే సర్దుకుంటావు, బొట్లెట్టేసుకుంటావు, పూజలు చేసేస్తావు. మరి ఈ కారులో ఉన్న నా పరిస్థితి ఏంటక్కయ్య? నాకు బొట్టు ఎక్కడి నుంచి వస్తుంది అక్కయ్య? తావీజ్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కయ్య? ఏమి డైరీ తీసుకురామన్నావు అక్కయ్య? డైరీ కాదు కానీ అక్కయ్య, డర్ర వచ్చేస్తుంది అక్కయ్య. తక్కుతూ తారుతూ బడిబాట పట్టా, మన దగ్గర కావలసినన్ని రక్షణ ఆయుధాలు ఉన్నాయి కదా అని ధైర్యంగానే ఉన్నా. కానీ లోపలేదో అనుమానం. సినిమాలో లాగా అమ్మవారు రావటానికి, శివుడు త్రిశూలం పంపటానికి టైం ఉంటుందో లేదో, ఈలోపు ఆ ముసలమ్మ దయ్యం ఏం చేస్తుందో అని ఒకటే దడ. ఆదినారాయణ వాళ్ళ ఇంటి దాకా వచ్చాక కుడి చేత్తో తావీజు పట్టుకుని నిన్న వెతికి సంపాదించి పెట్టుకున్న ఆంజనేయ స్వామి ఫోటో పుస్తకాల పైన పెట్టి నెమ్మదిగా తల తిప్పి వసారా వైపు చూసా. పొగే కానీ ముసలమ్మ దెయ్యం లేదక్కడ. అమ్మయ్యా అని ఆనందంగా బడికెళ్ళా. ఆ రోజంతా మా ఫ్రెండ్స్ మధ్యన దేవుళ్ళు వారి మహిమల మీదే కబుర్లన్నీను. ఆ రోజు వారం రోజులుగా పక్కన పెట్టిన వాలీబాల్ ఆట 6 దాకా ఆడి జాగ్రత్తగా పొట్లం కట్టి తెచ్చుకున్న విభూది, కుంకుమ, బొట్టు పెట్టుకుని ఇంటికి బయలుదేరా. దారిలో 3 చింత చెట్లు, సమాధులు నన్నేం భయపెట్లా. ఆదినారాయణ ఇంటి దాకా వచ్చాక ధైర్యంగా తలెత్తి చూసా. దెయ్యం కాదు కదా, ఎప్పుడూ కనిపించే పొగ కూడా లేదు. కించిత్తు గర్వంగా ధైర్యంగా ఓసారి బొట్టు తాయెత్తు తడిమి చూసుకుంటున్నా. ఇంతలో వెనగ్గా నా భుజం మీద ఓ చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి నా భుజం మీద చెయ్యేసి ముసలమ్మ దెయ్యము. ఆ దెయ్యం వెనకాల నవ్వుతా ఆదినారాయణ. అక్కోయ్ అంతా బానే ఉంది, గండం నుంచి బయటపడ్డావనుకుంటే ఇదేంటక్క? వెంటనే వణుకుతూ మనసులో శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. శ్రీయాంజనేయం అనుకుంటున్నా. ఏందమ్మాయ్ పిలుస్తా ఉంటే పోతున్నావు? ఈమెమో రోజు ఆ అమ్మాయిని పిలవమంతా నా ప్రాణం తీస్తా, నువ్వేమో వినిపించుకోకుండా పరిగెత్తుతున్నావు అన్నాడు ఆదినారాయణ. ఓరి నాయనోయ్, కొంపదీసి అమ్మా కొడుకులు ఇద్దరూ దెయ్యాలేనా? కాసేపట్లో నా ప్రాణం పోబోతోందని నాకు తెలుస్తోంది. నిలువు గుడ్లేసుకుని చూస్తున్నా. ఈమె మా పెద్దమ్మ అమ్మాయి, అంటే మా అమ్మకి అక్కయ్య. పని ఎక్కువై వంట చేసుకోను కుదరకపాయే. అమ్మ అట్టాపాయే, అందుకని నాకు సాయం వచ్చింది. మా అమ్మకు లాగానే పెద్దమ్మకు నీవు భలే నచ్చావమ్మా, రోజు పిలవమని గోల అన్నాడు. అప్పటికి నాకు బుర్ర పనిచేయడం మొదలెట్టింది. ఆ ముసలమ్మలాగా ఈవిడ తెల్లని ఖద్దరు చీరలే కడుతుంది. తెల్ల జుట్టు, అక్క చెల్లెళ్ళు కావడంతో పోలిక కూడా. పైగా పొయ్య పొగ ఇవన్నీ కలిసి నన్ను భయపెట్టాయి. ఈ ముసలమ్మని చూసి చచ్చిపోయిన ఆ ముసలమ్మ అనుకుని భయపడ్డానన్నమాట. అమ్మయ్యా అనుకుని తేలికబడ్డా. ముసలమ్మ ఇంతలో, ఇదిగో అమ్మాయి
సద్దబూర్లు అంటూ 2 బూర్లు నా చేతిలో పెట్టింది. అమ్మాయి, మా అమ్మలాగే మా పెద్దమ్మ కూడా బాగా చేసుద్ది సద్దబూర్లు, తినమ్మాయి బాగుంటాయి నవ్వుతూ అంటున్నాడు నారాయణ. ఆ రోజు నాకు కలిగిన ఈ భయం అంతా ఈ డైరీలో ఎందుకు రాశానంటే, ఇదంతా ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీగా చెయ్యాలని. అమ్మాక్యో ఎంతుందా నీ కథనక సీను. అలాగే ఆక్యా, నా దోస్తున్నాడులే జీకే బాబు గారని, జీకే బాబు గారితో చెప్పి భలే రాసేవాక్యా. నీదేమైనా సరే 100 రోజులు బొమ్మాడేలా నీ చేయితగా. అమ్మయ్యా, భయం పోనాది. అబ్బయ్యా, నీ ఇష్టం వచ్చిన పాట వేసుకో, మరేం భయం లేదు ఇప్పుడు. చీకట్లో చూసిందేదో ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరిచిందయ్యో.